అండ్ రిలీజ్ తర్వాత ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి అండ్ క్లైమాక్స్ గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. అక్కడ మీరు ఇచ్చిన బీజిఎం అయితే టెరిఫిక్. అంటే అందరూ అది మెన్షన్ చేస్తున్నారు స్పెసిఫిక్ గా, లైక్ క్రిటిక్స్ నుంచి ఆడియన్స్ వరకు అందరూ మెచ్చుకుంటున్నారు. సో ఆ ఇంటర్వెల్ బ్లాక్ సుజిత్ నరేట్ చేసినప్పుడు కానీ, లైక్ అది పిక్చరైజేషన్ చేసేటప్పుడు కానీ, ఇంత మాస్ తీసాడు నాకు తెలియదు సినిమా చూసిన వరకు. అవునా? అక్కడ తీసిన ఏంటి సౌండ్ ఇక్కడ మార్చాలి కదా, ఇంకా ఇప్పుడు యూజ్ చేసిన సౌండ్లన్నీ తీసి పక్కన పెట్టి వేరేదో చేయాలి అనుకుని ఇంకా మొత్తం దాన్ని ఒక పాటలాగా చేసి అది రేపు ఓఎస్టీ వచ్చేటప్పుడు వస్తుంది కిక్, మామూలుగా ఉండదు. ఓకే, చూడు అది రిలీజ్ చేస్తున్నారు అయితే. సో అది ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళి అంటే లాస్ట్ 2 minutes అసలు మామూలుగా ఉండదు, ఇంటర్వెల్ 2 minutes. ఓకే, అండ్ క్లైమాక్స్ గురించి కూడా, క్లైమాక్స్ పోర్షన్ బీజిఎం గురించి లైక్ ఆ జానీ మాత్రం పక్కా సుజిత్ ఐడియా. అవునా? లెట్స్ గో జానీ అనేది తను ఎప్పటి నుంచో 1 month ముందర నుంచే ఈ వాస్ నా చెవు కోరికేస్తున్నాడు అన్న అది లెట్స్ గో జానీ వాడాలి, లెట్స్ గో జానీ. అర్థమైంది, ఐ కుడ్ అండర్స్టాండ్. సుజిత్ 8-3 వచ్చినప్పుడు చూద్దాం అనుకోండి, ఇంక 8-3 వచ్చేసింది కరెక్ట్గా లెట్స్ గో జానీ పెడితే ఆ టెంపో వర్కౌట్ కావట్లే. లెట్స్ గో జానీ ర్యాప్ మోడ్లో వెళ్తుంది, హిప్ హాప్ మోడ్లో వెళ్తుంది, బట్ అది అక్కడ చాలా టెంపో పడిపోతుంది. నాకు అక్కడ చాలా ఫాస్ట్గా ఉంది టెంపో. ఆ టెంపోలో వెళ్తేనే నాకు సినిమాకి గ్రాఫ్ కరెక్ట్గా ఉంది. సో ఇంకా ఒరిజినల్ ట్రాక్ యూజ్ చేయలేమని చెప్పి ఇంకా రమణ గోఖల గారికి ఫోన్ చేస్తే ఆయన వెంటనే ఐఎమ్ ఎక్సైటెడ్ తమన్, ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ఫర్ యూ, ఓకే ఐఎమ్ కమింగ్ అన్నారు. పాపం వెంటనే నెక్స్ట్ డే ఆయనకి మొత్తం ప్రిపేర్ చేసుకుని ఆయన వచ్చారు, స్టూడియోకి వచ్చారు. ఒక 1.5 hour వైబ్ ఆయనతో వైబ్ ఆయనకి ఓజీ బ్యాండ్ అంతా కట్టి చక్కగా ఎంజాయ్ చేశాం చాలా. అండ్ నాకు ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ నా ఫేవరెట్. ఓకే, అప్పుడు రింగ్ టోన్గా అన్నీ పెట్టుకున్నాను. నాకు నోకియా ఫోన్లోనే రింగ్ టోన్ ప్రోగ్రామ్ చేసుకుని పెట్టుకున్నాను. నోకియా నాది ఫోన్లో 3310లో ఆ ట్రావెలింగ్ సోల్జర్ నేను ప్రోగ్రామ్ చేసుకున్నా రింగ్ టోన్ పెట్టుకుని నేను కొట్టుకెళ్ళి అది అప్లోడ్ చేయించుకున్నాను అప్పట్లో. సో అది నాకు ఇష్టమైన సాంగ్. సో అది ఈ టెంపోలో ఉండింది కరెక్ట్గా లక్కీగా. నేను పాడుతుంటే సార్ ఆ ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ కూడా ఊరికే పాడాను సార్, ఒక 2 lines అన్నాను. అలా పాడా సరే, ఊరికే నేను సీన్లో పెట్టా, చూస్తే వావ్ అయిపోయింది. దాన్ని గన్ సౌండ్స్ యాడ్ చేద్దాం, మనమే ఎఫెక్ట్స్ చేస్తే సరిగా చేయరు, మనమే అన్ని కరెక్ట్గా అన్ని మనమే ప్రోగ్రామ్ చేద్దాం అని చెప్పి హ్యాడ్ సో మచ్ ఫన్. సుజిత్ స్టూడియోకి రావు సర్ప్రైజ్ వీడియో కాల్ పిలిపించాను. అన్న వస్తున్నా అన్న, వెంటనే నా ఆఫీస్ పక్కనే సుజిత్ ఆఫీస్ చెప్పాడు కదా సర్ప్రైజ్. సో వచ్చిన వెంటనే ఈ పాట చూసిన వెంటనే అన్న ఏం వర్కౌట్ అవ్వదు, మ్యాడ్నెస్ అన్న. సో అలా వర్కౌట్ అయింది అనమాట. సార్ మీరు అన్నట్టు సుజిత్ గారు కానీ మీరు కానీ ఒక ఫ్యాన్ స్టఫ్ ఇచ్చారు, అంటే బీభత్సంగా అది ఏదేది ఉన్నాయి అన్ని వాడేశారు, లైక్ తమ్ముడు జానీ అన్ని వాడేశారు. అంతే ఇంకేమన్నా అనుకున్నా ఏమన్నా ఉన్నాయా అది చేయలేకపోయినాయి? ఇంకేమన్నా ఇంతే, ఈ సినిమాకి ఇంతే అనుకున్నాం. మేబీ నెక్స్ట్ సీక్వెల్కి ఏమైనా ప్రీక్వెల్కి వాట్ ఎవర్ ఇట్ ఇస్ విల్ బ్రూ మోర్ ఐడియాస్. ఓకే, ఓజీకి సంబంధించి మీకు చాలా ప్రైజింగ్ వచ్చింది, అందరు మెచ్చుకున్నారు. ఓకే, ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఆఫ్టర్ ద రిలీజ్ మీకు? ఎవరైనా సపరేట్ పర్సన్ నుంచి ఏదన్నా? అందరూ చిరంజీవి గారు వాయిస్ నోట్ పెట్టారు. ఓకే, చాలా పర్సనల్ వాయిస్ నోట్, అసలు షవరింగ్ లవ్. చిరంజీవి గారు జర్మనీలో ఉన్నారు, ఆ జర్మనీలో ఆయన అక్కడి నుంచి పెట్టారనమాట వాయిస్ నోట్. అది ఎక్స్ట్రీమ్లీ మూవ్డ్ విత్ దట్. నెక్స్ట్ ఆయనతో చేయబోతున్నారు కదా బాబీ గారి సినిమా. అవునవును, మీరు ఎప్పటి నుంచో వెయిటింగ్ కదా ఆయనకి మంచి కమర్షియల్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫిల్మ్. అంటే గాడ్ ఫాదర్ లో కూడా సాంగ్స్ లేదు కాబట్టి, బట్ ఈ సినిమా నో లివింగ్ స్టోన్ దాంట్లో పెట్టాడు కదా, అంతే. ఇంకా అంతే చూపిస్తాం, ఇంకేమే చిరంజీవి గారి పైన ప్రేమ ఏంటో చూపిస్తాం అంతే. కళ్యాణ్ గారిది చూపించారు అంతే, ఇంకా టైం ఫర్ అన్నయ్య.